నెక్స్ట్ మినిట్ నేనుండను. అదే నిజం. నాతో కూడా చెప్పకుండా నా గుండె ఆగిపోతుందిరా.
గుర్తుంటుందిగా? ఓ, దిస్ ఇస్ ఎ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. ఎలా మర్చిపోగలను? ష్యూర్. యా, బాయ్. బాయ్. నందిని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చెప్పాను కదత్తయ్య, ఎక్కడికి అని అడగకూడదని. అది వెళ్ళేటప్పుడమ్మా. వచ్చిన తర్వాత కూడా అడగకపోతే పెద్దరికానికి విలువుండదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానత్తయ్యా? నీకు తెలియకుండా ఏదీ జరగదు. ఏంటి కిందకి పైకి చూస్తున్నావు?
నువ్వు దిగుతుంటే కొత్తగా ఉంది. ఎప్పుడు చూడలేదా? ఇలా చూడలేదు. ఆహా, ఇప్పుడు పైకెక్కుతాను చూడు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కిందకి దిగుతాను, బాగా చూడు. కొత్తగా కనిపిస్తున్నాను కదా? కొత్తగా బ్రతకాలనిపిస్తుంది అత్తయ్యా. ఎంతకాలం ఇలా? కరెక్ట్ కాదు కదా. నాకు నువ్వు, నీకు నేను, ఇంకెవరున్నారు? అందుకే నీకోసం నేను మారాలి. నాకోసమైనా నిన్ను నువ్వు మార్చుకోవాలి, తప్పదు. నేను చేస్తుంది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. కరెక్టే. ఇదంతా ఏంటి అనేది నీకు చెప్తాను. చెప్పేంత వరకు వెయిట్ చేయి. కూల్ అత్తయ్యా, కూల్. నీది మరీ ఇంత నీచమైన క్యారెక్టర్ అనుకోలేదురా. ఏదో ఫ్రెండు కదా అని ఇంటికి తీసుకొస్తే ఇలాంటి పనంటరా నువ్వు చేసేది? వాళ్ళు మా ఫ్రెండ్స్ రా. మేమంతా ఒక కుటుంబంలా కలిసి ఉంటున్నాం. వాళ్ళింట్లో ఏం చేస్తే అది మా ఇంట్లో నువ్వు చేసినట్టే గుర్తుపెట్టుకో. అసలు అసలు నాది తప్పు. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించానని చెప్పినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవాల్సింది. సర్లే, రిలేషన్ డిస్టర్బ్ అయిన అమ్మాయి కదా అని సరిపెట్టుకున్నాను. చూడు, అది నేను చేసిన తప్పు. మాలాంటి మనుషుల మధ్య నిలబడే హక్కు నీకు లేదు. ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కట్టు. వెళ్ళిపోరా. ఏంట్రా, మాలాంటి మనుషులా? మీరేదో గొప్ప మనుషుల్లా ఫీల్ అయిపోతున్నారు. ఎస్, మేం గొప్ప మనుషులు కాకపోవచ్చు, కానీ నీలాంటి తప్పుడు మనుషులమైతే కాదు. అరే, ఆడపిల్ల స్నానం చేస్తుంటే తొంగి చూడాలనిపించిందంటే అసలు అసలు నువ్వు మనిషివంట్రా? మనుషులు కాకపోతే జంతువులు చేస్తాయట్రా ఆ పని? బొత్తిగా జెండర్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నావు. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. వద్దు, నీకు నాకు ఫ్రెండ్షిప్ వద్దు. వెళ్ళిపోరా. రే యోగి, నీకొక మాట చెప్పనా? మీకు బతకడం చేత కాదు. అది చేతనైన వాళ్ళు మీ దృష్టిలో చెడ్డవాళ్ళు. నాకు తెలిసినంత వరకు చెడుగా బ్రతకడం చేతకాని వాళ్ళు మాత్రమే మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు.
నేనేదో మంచివాడని చెప్పి వాడికి వాడు సరిపెట్టుకుంటుంటాడు. కానీ చేతనైన వాడున్నాడే, నాలాంటి వాడు నాలాగే బ్రతుకుతాడు. గుండెల మీద చేసుకొని చెప్పరా, మీలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఎవరినో పెళ్లి చేసుకున్న అమ్మాయితో కాపురం చేస్తున్నావే, ఎక్కడో చోట నీ గిల్టీ ఫీలింగ్ లేదురా? కట్టుకున్న భార్యను ప్రేమించిన వాడికి త్యాగం చేశాడే మీ అన్నయ్య పట్టాబే, ఆయన హ్యాపీగా ఉన్నాడా? సరే, మీ ఇద్దరి మధ్య నలిగిపోతుందే నీ భార్య వైశాలి, తనేమైనా హ్యాపీగా ఉందా? రేయ్, మంచివాళ్ళు అనుకుంటున్న మీరెవ్వరూ హ్యాపీగా లేరు. కానీ నేను హ్యాపీ, బిందాస్. ఎప్పుడు ఇలాగే ఉంటాను, చచ్చేంత వరకు ఇలాగే ఉంటాను. నాలాగా బ్రతకడం చేతనై ఉండాలరా. మంచితనం మై ఫుట్. ఓహో, జంతువులా బతికితే చేతనైనట్టు కాదరా? కోర్స్, ఒక రకంగా నువ్వు అదే అనుకో. యోగి, ఇప్పుడు చెప్తాను విను. నేను గాని నీ ప్లేస్లో ఉండుంటే నీ భార్యని ఎప్పుడో వదిలేసి ఉండేవాడిని. అవునరా, అర్థం చేసుకో. ఇప్పుడు ఆ అమ్మాయితో కాపురం చేయటం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఆ అమ్మాయి తల్లి కాకపోవడం తన ప్రాబ్లం, కానీ ఇంకా నీలో ఏ ప్రాబ్లం లేదే. నువ్వు కావాలంటే తండ్రి కావచ్చు. ఇలాంటప్పుడు ఎందుకు ఇంకా కాంప్రమైజ్ అవుతూ ఆ ఇంట్లోనే పడి ఉండటం? అది నీకు అర్థం కాదులే. బతకటం అంటే కాంప్రమైజ్ అవ్వటం. చీ 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 చీ, అది నీలాంటి చేతకాని వాడు మాట్లాడే మాటలు. బతుకంటే కాంప్రమైజ్ అవ్వడం కాదురా, అడ్జస్ట్ అవ్వడం. ఈ రెండిటికి ఉన్న తేడా తెలిస్తే అది నిజమైన హ్యాపీ లైఫ్. ఒక ఆడదానికి భర్త చనిపోయాడు, భగవంతుడు నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు అని బ్రతుకంతా ఏడుస్తూ కూర్చుంటే అది కాంప్రమైజ్ అవ్వడం. అదే ఇంకొక మగాడిని పెళ్లి చేసుకుని లైఫ్ని హ్యాపీ చేసుకుంటే అది అడ్జస్ట్ అవడం. మగాడి పరిస్థితి అంతే. భార్య చనిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే కాంప్రమైజ్, ఇంకో పెళ్లి చేసుకుంటే అడ్జస్ట్మెంట్. నువ్వు వైశాలిని ప్రేమించావు, కానీ తనకి పట్టాభితో పెళ్ళైపోయింది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే అది అడ్జస్ట్ అవడం. అలా కాకుండా తన కోసం నువ్వు ఎదురు చూసావు చూడు, అది కాంప్రమైజ్. అలాగే వైశాలి నిన్ను చేసుకుంది, పోనీలని ఇంకో పెళ్లి చేసుకోకుండా నీతో దగ్గరుండి కాపురం చేస్తున్నాడు చూడు పట్టాభి, తనది మంచితనం కాదురా, చేతకానితనం, కాంప్రమైజ్ అవ్వడం. అదే పట్టాభి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే అది అడ్జస్ట్ అవడం. మీరు ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళు. సో లైఫ్ ఈజ్ నాట్ ఏ కాంప్రమైజ్, లైఫ్ ఈజ్ ఏ అడ్జస్ట్మెంట్. రే, ఇంకా నీ మాటలు వింటున్నాను చూడు. నాది పొరపాటు. వద్దురా చందు, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి నువ్వెంత త్వరగా వెళ్తే అంత మంచిది. వెళ్ళరా. రే యోగి యోగి యోగి, ఒక్క మాట చెప్తాను, కొంచెం మనసు పెట్టి ఆలోచించు. ఇప్పుడంటే నువ్వు వయసులో ఉన్నావు, నీ భార్య అందగత్తే, నువ్వు ఇష్టపడ్డావు, మీరిద్దరూ పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నీకు నేను నాకు నువ్వు ఉన్నావు అనుకొని హ్యాపీగా బతికేస్తారు. కానీ ఇది కొంతవరకేరా. ఒకరి కోసం ఒకరు బతికే ఓపికైపోయిన తర్వాత మీకోసం బ్రతికే ఇంకో మనిషి కావాలనిపిస్తుంది చూడు, పిల్లలు. అప్పుడు వయసు అయిపోయినప్పుడు అరేరే మాకు పిల్లలుంటే బాగున్నే అనే ఏడుపు మొదలవుతుంది. అప్పుడు మొదలైన ఏడుపు మీరు చచ్చేంతవరకు మీతోనే ఉంటుందిరా. మీ ఇద్దరి కన్నీళ్లు తొడవడానికి కూడా ఎవరుండర్రా. అప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన తప్పేంటో అని. అప్పుడు అర్థమవుతుంది చందు ఈజ్ కరెక్ట్ అని.
నేనొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి ఆంటీ. ఫస్ట్ ఆంటీ అనడం మానే. అడగండి. అసలు మీరెక్కడికెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? అది మీరు నందిని అడిగితేనే బాగుంటుంది.